యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా, అనేకములైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని వ్రాయడం చూస్తాము. వాక్య పరిజ్ఞానం లేని అనేక మంది బోధకుల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి వారు దేవుని సంబంధమైన వారో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అలాంటి వారిని కనిపెట్టాలంటే మనకు తప్పనిసరిగా వాక్య పరిజ్ఞానం ఉండాలి. మనం బైబిల్ను ఎక్కువగా చదివి దానిని ధ్యానించడం ద్వారా మాత్రమే వాక్య జ్ఞానము మనకు కలుగుతుంది. ఒకవేళ ఏదైనా అర్థం కానప్పుడు, ప్రభువా, ఈ వాక్య జ్ఞానము, ఈ వాక్య భావం ఏమిటో మాకు తెలియచేయమని ప్రార్థించినప్పుడు దేవుడే ఆ వాక్యాన్ని స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చేస్తాడు. అటు జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్ చదవటానికి, దానిని ధ్యానించడానికి మనం సమయం కేటాయించకపోతే వాక్యం తెలియక ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మందికి బైబిల్ అర్థం కాక చదవటానికే ఇష్టపడరు. ఒకవేళ బైబిల్ అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడిగితే తప్పక ఆయన అర్థమయ్యేలాగా చేస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. దేవుడు ఎవరిని గద్దింపక ధారాళంగా మనకు జ్ఞానాన్ని ఇస్తాడని, అడిగితే తప్పక ఇస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. మీకు బైబిల్ జ్ఞానం నిజంగా లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకునేవారిగా ఉంటారు. కాబట్టి మోసపోవలసినటువంటి స్థితి పొందకుండా ఆ మోసాల నుండి బయటపడాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే ఏది నిజమైన దేవుని వాక్యమో, ఏది మోసపూరితమైన వాక్యమో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడదామా? ప్రార్థన. ప్రభువా, మేము వినువారం మాత్రము కాక నీవు మా కొరకు వ్రాయించి ఇచ్చిన వాక్యాలను అనుదినం ఆసక్తితో చదివి మా జీవితాలను సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము పొందుటకు మాకు సహాయము దయచేయమని, మోసపోక వాక్య ప్రకారం ప్రవర్తించే జీవితాలు మాకిచ్చి వినువారు మాత్రమై ఉండక విన్నదాన్ని గ్రహించుటకు, అనుసరించుటకు, నీ చిత్తానికి అనుకూలంగా మీకు మహిమకరంగా బ్రతుకుటకు మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.